అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతి నిర్ణయం ఆర్థిక కోణంలో మాత్రమే తీసుకుంటున్నారా? వరుసగా తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల కోవలో నాటో నుంచి వైదొలగడం కూడా ఒకటి కాబోతోందా అంటే అవునని అంటున్నారు. తాజాగా అమెరికా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తోన్న ఎలాన్ మస్క్ తాజాగా చేసిన ఓ పోస్ట్ ఇందుకు నిదర్శనం. అంతేకాదు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ కోసం అమెరికా బోలెడు ఖర్చు పెడుతుందని, అది తమ దేశానికి కాకుండా ఇతరులకే ప్రయోజనం అంటూ మస్క్ వాదిస్తున్నారు. దానికి అధ్యక్షుడు ట్రంప్ కూడా వంత పలుకుతున్నారు. దీంతో ఖర్చు కోణంలో నాటో నుంచి అమెరికా డ్రాప్ అవుతుందనే వాదన బలపడుతోంది. నాటో నుంచి అమెరికా వైదొలగనుందా? ట్రంప్ నిర్ణయాలతో తలపోటు తప్పదా? ప్రతిదీ ఆర్థిక కోణంలోనే తప్పుడు నిర్ణయాలు. అమెరికాలో మొదలైన కలవరం. వరుసగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ గుసగుస. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తానా అనడం, దానికి మస్క్ తందానా అంటున్నట్లుగా తీసుకుంటున్న నిర్ణయాలపై అమెరికాలోనే వ్యతిరేకత వస్తోంది. తాజాగా నాటో నుంచి అమెరికా వైదొలగనుందనే సమాచారం సంచలనం కలిగిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గద్దెనెక్కగానే చేసిన పనుల్లో WHO నుంచి వైదొలగడం కూడా ఒకటి. కేవలం భారీ ఖర్చు అవుతుందనే సాకు తప్ప మరో కారణం లేకుండా ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటున్నారని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఓ సమున్నత లక్ష్యంతో ఏర్పాటైన నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నుంచి కూడా వైదొలగడానికి సై అనడం కలకలం రేపుతోంది. ఇది ఎటు నుంచి ఎటు దారి తీస్తుందనే ఆందోళన ప్రారంభమైంది. అమెరికా సెనేటర్ మైక్ లీ ఈ వాదన తెరపైకి తీసుకురాగా దానికి డోజ్ చీఫ్ టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ కూడా గొంతు కలిపినట్లయింది. తానేమనుకుంటే అది చేసేయాలనే ఆతృతలో ఉన్న ట్రంప్ అండ్ మస్క్ ద్వయానికి అర్థం కానిది ఏంటంటే, నాటో అనేది అమెరికాకు కూడా రక్షణ కవచం లాంటిదే. ఇతర దేశాలకు ఆపద వచ్చినప్పుడు నాటో దళాలే కీలకంగా వ్యవహరిస్తూ ఉంటాయి. అయితే అమెరికా ఈ నాటో ఆర్మీకి ఎక్కువ ఆర్థిక సాయమే చేయవచ్చు. కానీ అమెరికా తాను ఏ దేశంపైనా దాడి చేయాలన్నా ముందుగా నాటో దళాలే సాయం చేసేవి. ఇందులో కేవలం అమెరికా సైనికులే కాదు, ప్రపంచ దేశాల నుంచి కూడా సైనికులు ఉంటారు. అయితే నాటో వలన యూరోపియన్ దేశాలకు తప్ప అమెరికాకు ప్రయోజనం లేదనే వాదనను ముందుకు తీసుకువస్తున్నారు. దానికి తోడు ట్రంప్ కూడా తామే ఎందుకు నాటో కోసం ఎక్కువ ఖర్చు పెట్టాలి, ఐరోపా దేశాలు అధిక మొత్తంలో నిధులు సమకూర్చాలని డిమాండ్ చేస్తున్నారు. యూరోపియన్ యూనియన్ తమ జీడీపీలో కనీసం 5% నాటోకు ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఓ సందర్భంలో అసలు నాటోకు నిధులు సమకూర్చని దేశాలను రష్యా ఏమైనా చేసుకోవచ్చంటూ కూడా తమ తెంపరితనాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం నాటోలో 30 యూరోపియన్ యూనియన్ దేశాలతో పాటు కెనడా కూడా ఉంది. ఇప్పుడు కేవలం భారీ ఖర్చు కోణంలో నాటో నుంచి వైదొలిగితే రేపు చైనా సహా ఇతర దేశాల నుంచి పొంచి ఉన్న ముప్పుని ట్రంప్ గుర్తించడం లేదంటారు. అలానే ప్రపంచ దేశాల్లో ఏర్పడే యుద్ధ వాతావరణాన్ని నివారించడానికి ఓ ఉమ్మడి సైన్యాన్ని చేజేతులారా ట్రంప్ మస్క్ కలిసి చెడగొడుతున్నారని అమెరికాలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న మరో నిర్ణయం కూడా వివాదాస్పదమవుతోంది. రష్యాకి వ్యతిరేకంగా చేపట్టిన సైబర్ ఆపరేషన్స్ ని తక్షణం నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అమెరికాలో సైబర్ కమాండ్ అనేది 10 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసింది. రష్యా సహా ఇతర విదేశీ శక్తుల నుంచి అమెరికాపై జరిగే సైబర్ అటాక్స్ ని నిలువరించేందుకు ఏర్పాటైంది. ఈ 10 ఏళ్లలో ఈ వ్యవస్థ చాలా బలంగా రూపాంతరం చెందింది అంటారు. ఇతర దేశాల నుంచి వచ్చే సైబర్ అటాక్స్ ని ఆపడంతో పాటు కౌంటర్ అటాక్స్ చేసేలా రూపుదిద్దుకుంది. మేరీల్యాండ్లోని ఫోర్ట్ మిడేలో దీని ప్రధాన కార్యాలయం ఉంది. ప్రపంచ దేశాలకు సైబర్ క్రైమ్స్ నివారించేందుకు సాయపడేందుకు కూడా ఇక్కడి నుంచి స్పెషలిస్టులను పంపుతున్న చరిత్ర ఉంది. ఇలాంటి సైబర్ కమాండ్ సెంటర్లో చేస్తున్న కార్యకలాపాలను ఆపేయడం కూడా ఖర్చు తగ్గించుకోవడం అనే కోణమే ఉందనుకోవాలి. అయితే ఈ అంశంపై మాత్రం యుఎస్ సైబర్ కమాండ్ సెంటర్ స్పందించలేదు. ఇది అంతర్గత భద్రతకి సంబంధించిన అంశంగా చెప్తోంది.